శ్రోతలందరికీ నా నమస్కారం. కథా ప్రయాణానికి స్వాగతం. నేను మీ అనసూయ. పరిచయం. నమస్తే. ఈరోజు మనం మాట్లాడబోయే పుస్తకం పేరు డీప్ వర్క్. ఇది ఒక ప్రత్యేకమైన పుస్తకం. మన జీవితంలో ఎలా ఏకాగ్రతతో పనిచేయాలో, మన సామర్థ్యాన్ని పూర్తిగా ఎలా ఉపయోగించుకోవాలో మనకు చెప్తుంది. ఈ పుస్తకం ముఖ్యంగా విద్యార్థులు, ఉద్యోగస్తులు మరియు ఎవరికైనా తమ పనిలో నిపుణులవ్వాలనే ఆశ ఉన్నవారికి చాలా ఉపయోగపడుతుంది. బుక్ పాయింట్స్. 1. డీప్ వర్క్ అంటే ఏమిటి? డీప్ వర్క్ అంటే ఎటువంటి విఘ్నాలు లేకుండా పూర్తిగా మనసు ఒకే పనిపై నిలుపుతూ పనిచేయడం. ఇది మన నైపుణ్యాలను అభివృద్ధి చేస్తుంది, మంచి ఫలితాలు ఇస్తుంది. 2. షాలో వర్క్ అంటే ఏమిటి? సాధారణ, ఎక్కువగా ఏకాగ్రత అవసరం లేని పనులు, ఉదా మెయిల్స్ చెక్కింగ్, సోషల్ మీడియాలో స్క్రోలింగ్. 3. డీప్ వర్క్ యొక్క ప్రయోజనాలు. ప్రొడక్టివిటీ పెరుగుతుంది, నైపుణ్యం మెరుగవుతుంది, మన పనికి విలువ పెరుగుతుంది, మన ఫలితాలు ఇతరుల కంటే ఉత్తమంగా ఉంటాయి. 4. డీప్ వర్క్ అలవాటు ఎలా పెంచుకోవాలి? నిర్దిష్ట సమయాన్ని కేటాయించాలి. డైలీ డీప్ వర్క్ అవర్స్. ఫోన్, నోటిఫికేషన్స్, సోషల్ మీడియా నుంచి దూరంగా ఉండాలి. ప్రణాళికాబద్ధంగా పనిచేయాలి. ప్రతిరోజూ ఒక గమ్యం పెట్టుకుని పనిచేయాలి. 5. విద్యార్థులకు ముఖ్యమైన సూచనలు. చదువుతున్నప్పుడు ఫోన్ ఆఫ్ చేయండి. ఒకే పనిని ఒకేసారి పూర్తిగా చేయండి. రోజుకు కనీసం 2 గంటలు డీప్ వర్క్ చేయండి. పరీక్షల సమయంలో డిస్ట్రాక్షన్ మానండి. ఎందుకు చదవాలి ఈ పుస్తకం? ఈ పుస్తకం మీకు ఏకాగ్రత శక్తిని పెంచుతుంది. ఎంత బుద్ధిమంతుడైనా కానీ దృష్టి లేకపోతే అభివృద్ధి ఉండదు. క్యాల్ న్యూపోర్ట్ చెప్పినట్టు, కష్టంగా పనిచేయడమే కాదు, ఏకాగ్రంగా పనిచేయడమే విజయం యొక్క రహస్యం. ముగింపు. ఇది చదవాల్సిన పుస్తకం మాత్రమే కాదు, జీవన మార్గదర్శక గ్రంథం. ప్రతి భారతీయ విద్యార్థి, ఉద్యోగి, ప్రవేశార్థి ఈ పుస్తకాన్ని చదవాలి. ఎందుకంటే దీని ద్వారా మనం మన జీవితానికి శ్రద్ధ, క్రమశిక్షణ, లక్ష్యం అన్నీ ఎలా చేరుకోవాలో నేర్చుకుంటాము. ఇలాంటి బుక్స్ రివ్యూల కోసం మా ఛానల్ కథా ప్రయాణంని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి శుక్రవారం కొత్త పుస్తకం పరిచయం చేయబడుతుంది.